ఒక సమస్య ఉంటుంది. ఇది ఆ సమస్య లేని వాళ్ళకి చాలా చిన్న సమస్యగా అనిపిస్తుంది. కానీ ఆ సమస్యతో బాధపడే వాళ్ళకి అదొక పెద్ద జీవన్మరణ సమస్యలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకీ ఈ సమస్య ఏమిటో తెలుసా? మొటిమలు. ఈ మొటిమలతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అందమైన ముఖాన్ని అందవిహీనంగా చేస్తుంది మొటిమలు అనేవి. అందుకే ఆయుర్వేదంలో దీన్ని ముఖదూషికలు అంటారు. ఇలాంటి ముఖాన్ని చెడగొట్టేటువంటి ఈ మొటిమల్ని ఎలా తగ్గించుకోవాలి సురక్షితంగా? ప్రధానంగా అలవాట్లు కొన్ని కనిపెట్టి వాటిని రెక్టిఫై చేసుకోవాలి. ఇంతకీ ఈ అలవాట్లు ఏమిటి? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇది అమ్మాయిలకు సంబంధించి. చాలామంది అమ్మాయిలు ఈ మొటిమలతో బాధపడుతూ ఉంటారు, టీనేజ్లో ఉన్నటువంటి ఆడపిల్లలు. అయితే దీనికి కారణం తెలియక రకరకాల కాస్మెటిక్స్ వాడుతూ ఉంటారు, కానీ అవి తగ్గవు. ఇంతకీ కారణం ఏమిటో తెలుసా? నిద్రపోయేటటువంటి విధానం. కాబట్టి ఆ నిద్రా భంగిమని సరి చేసుకుంటే ఈ మొటిమల్ని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఎంతో ఆసక్తికరమైన విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అమ్మాయిలు ఎక్కువగా ఎదుర్కొనేటువంటి సమస్య ఈ మొటిమలు. ఇవి మీరు పడుకునేటువంటి విధానం వల్ల మరింత ఎక్కువ ఉంటాయి, కానీ ఆ స్లీపింగ్ పాస్చర్ వల్ల ఎక్కువ అవుతాయి. అయితే దీనికి ఇతర కారణాలు కూడా కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. మానసిక ఒత్తిడి, అలాగే కాలుష్యం, ఇంకా అనారోగ్యకరమైనటువంటి ఆహారాన్ని తీసుకోవటం, ఇంకా స్ట్రాంగ్ కెమికల్స్ ఉండేటటువంటి రసాయనాలు ఉండేటటువంటి క్రీమ్స్ని ఇలాంటి వాటిని వాడటం, వీటన్నిటి వల్ల మొటిమలు వస్తాయి. అయితే మీకు తెలియనటువంటి విషయం, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు పడుకునేటప్పుడు చేసేటటువంటి తప్పులు కూడా ఈ మొటిమలకి కారణం అవుతాయి. ఈ విషయాన్ని చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ నిద్రపోయే విధానం, పడుకునే విధానం వల్ల మొటిమలు వస్తాయన్న సంగతి మీరు తెలుసుకోవాలి. నిద్రా విధానం చర్మపు స్థితిని ప్రభావితం చేస్తుంది. చర్మం విశ్రాంతి తీసుకోవడానికి రాత్రివేళ ఉత్తమమైనటువంటి మార్గం, ఉత్తమమైనటువంటి టైం కదా. అంటే ఆ స్కిన్ అనేది ఆ టైంలో రెస్ట్ తీసుకుంటుంది, అలాగే ఆ టైంలో శ్వాస తీసుకుంటుంది కూడా. చర్మం రెస్టోర్ అవటానికి, రీఎస్టాబ్లిష్ అవటానికి ఈ పీరియడ్ అనేది చాలా ముఖ్యం. కానీ మనం చేసేటటువంటి చిన్న చిన్న తప్పులు ఈ చర్మానికి పూర్తిగా హాని కలిగిస్తున్నాయి. దీంతో రాత్రి బాగానే ఉంటారు, తెల్లారు లేచి చూసుకునేటప్పటికి అద్దంలో మొటిమలు కనిపిస్తాయి ముఖం మీద. దీంతో హడలిపోతారు. ఇక అక్కడ నుంచి ఆ కాస్మెటిక్స్ వాడటం, తర్వాత సూపర్ బజార్ల చుట్టూ తిరగటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే కొన్ని తప్పుల్ని మీరు అస్సలు చేయకూడదు. ఇంతకీ ఏమిటి తప్పులు? వరుసగా వీటిని 1 by 1 మనం తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది దిండు కవర్ అండి. ఈ దిండు కవర్ని మీరు మార్చడం చాలా ముఖ్యం. ఉతికిన శుభ్రమైన దుస్తులు మనం ఎలా అయితే ధరిస్తూ ఉంటామో, అలాగే ఈ దిండు కవర్లను కూడా క్రమం తప్పకుండా శుభ్రం చేస్తూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఆ పిల్లో కవర్స్ని మారుస్తూ ఉండాలి. ఎందుకంటే వాటి మీద దుమ్ము, ధూళి ఇలాంటివి పేరుకుపోతూ ఉంటాయి. అయితే మీకు కనిపించవు అవి, ఎందుకంటే వాటి దాదాపుగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి, కనిపించకుండా ఉంటాయి ఈ దుమ్ము, ధూళి అనేవి. దిండు మీద ముఖం పెట్టుకొని మీరు పడుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి సూక్ష్మజీవులు అంటే బ్యాక్టీరియా ఇలాంటివి చర్మం లోపలికి ప్రవేశిస్తాయి. ఇది మొటిమలని ట్రిగర్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే కనీసం వారానికి ఒకసారైనా మీరు ఆ దిండు కవర్స్ని మారుస్తూ ఉండండి. అలాగే అతి ముఖ్యమైన మరొక సూచన, ఈ రోజుల్లో అందరూ మేకప్లు వేసుకుంటున్నారు దాదాపుగా. కొంతమంది రెగ్యులర్గా వేసుకుంటే, కొంతమంది అప్పుడప్పుడు వేసుకుంటున్నారు. కానీ వేసుకోవటం గురించి కాదు, మేకప్ తీయటం గురించి మీరు ప్రధానంగా ఫోకస్ పెట్టాలి. అంటే ఈ మేకప్ని మీరు తీసేయాలి. అర్ధరాత్రి లేదా ఈవినింగ్ టైం పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది అలసిపోయి ఆ మేకప్ తీయకుండానే పడుకుంటున్నారు. కానీ అస్సలు ఇలాగ చేయకూడదు. మీరు మేకప్ వేసుకొని పడుకోవడంతో ఏం జరుగుతుంది? ఆ చర్మానికి హాని కలుగుతుంది. ఎందుకంటే పోర్స్ ఉంటాయి కదా, వాటి నుంచి శవం బయటకు రావాలి. మేకప్లో అవశేషాలు ఉంటాయి, ఇవి రాత్రంతా ఆ రంధ్రాలని మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో ఆ మొటిమలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మీరు ఎంత అలసిపోయినా సరే మేకప్ని తప్పనిసరిగా రిమూవ్ చేసిన తర్వాతనే మీరు పడుకోండి. ఈ రిమూవర్స్ మీరు న్యాచురల్గా కావాలనుకుంటే కొబ్బరి నూనె లాంటివి వాడి తర్వాత మామూలు ఏదైనా సున్నిపిండితో కడుక్కోవచ్చు. కానీ తీయటం అనేది చాలా ముఖ్యం. అలాగే నిద్రా భంగిమ కూడా, అంటే ఈ పొట్ట మీద పడుకోవటం, ఇక్కడ మనకి వెల్లికిలా బోర్లా అని ఉంటాయి కదా, ఈ బోర్లా పడుకోవటం వల్ల ఈ మొటిమలు ట్రిగర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలామందికి ఇలాగ బోర్లా పడుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల కూడా మొటిమలు వస్తాయి. పొట్ట మీద పడుకుంటే చర్మం నేరుగా ఆ దిండు కవర్ మీదనే ఉంటుంది. దీంతో చర్మం మీద అధిక ఒత్తిడి పడుతుంది. ఇలా జరగకూడదు. అంటే అప్పుడు మీరు వెల్లికిలా పడుకోవాలి అంటే ఫేస్ అప్ పొజిషన్లో,
లేకపోతే పక్కకన్నా తిరిగి పడుకోవాలి. కొద్ది రోజులు దీన్ని అలవాటు చేసుకుంటే మీకు మామూలుగా ఇలా వెలికిలా పడుకుంటేనే కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది, హెయిర్ ఆయిల్. మామూలుగా హెయిర్ ఆయిల్ మంచిదే, కానీ రాత్రంతా ఉంచడం మెయిన్గా ఇట్లా మొటిమలు వచ్చేటటువంటి టెండెన్సీ ఉండే వాళ్ళకి మంచిది కాదు. కాబట్టి రాత్రంతా హెయిర్ ఆయిల్ వాడటం మీద కూడా మీరు దృష్టి పెట్టాలి. హెయిర్ ఆయిల్స్ జుట్టుకి మంచిది, కానీ అవి చర్మం పైన దుష్ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు తలకి నూనె పెట్టుకొని నిద్రపోవటం అనేది అంతగా మంచిది కాదు. ఎందుకంటే ఆయిల్ రాత్రంతా ముఖాన్ని మీదకి కారుతూ ఉంటుంది. దీంతో అదనపు శవం చర్మం మీద మొటిమలు కలగజేస్తుంది. జుట్టుకి ఆ పోషణ మీరు అందించాలనుకుంటే హాట్ ఆయిల్ థెరపీ అంటే వేడి నూనెతోటి మసాజ్ చేసుకోండి. షాంపూ చేసుకోవటానికి 2 గంటల ముందు ఇలా రాసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేదాన్ని. ఇక అతి ముఖ్యమైనది ముఖాన్ని శుభ్రం చేసుకోవటం. దీని గురించి కొంతమంది అతి చేస్తారు, కొంతమంది అసలు చేసుకోరు. కానీ పర్ఫెక్ట్గా చేసుకోవటం అనేది మీకు తెలియాలి. చర్మం మీద చాలా మురికి ఉంటుంది. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కాలుష్యం ఇలాంటి వాటి వల్ల రంధ్రాలు మూసుకుపోయి మొటిమలు కలిగజేసే అవకాశం ఉంటుంది కదా. అందుకే రాత్రి పడుకునే ముందు చాలామంది ఉదయం ఫేస్ వాష్ చేసుకుంటారు, రాత్రి అలాగే పడుకుంటారు. కానీ రాత్రి పడుకునే ముందు కూడా ఫేస్ వాష్ చేసుకోవటం చాలా ముఖ్యం, ముఖాన్ని కడుక్కోవటం చాలా ముఖ్యం. అలాగే ఈ చర్మానికి ఫేస్ వాష్ రాసుకునేటటువంటి ముందు తప్పనిసరిగా ఆ చేతులు ముందు శుభ్రం చేసుకోవాలి. అంటే హ్యాండ్స్ నుంచే కదా ఈ ఇన్ఫెక్షన్ అంతా వస్తుంది. కాబట్టి చేతులను శుభ్రం చేసుకోవటం కూడా చాలా ముఖ్యం. మొటిమల్ని నివారించుకోవాలంటే మీరు డబుల్ క్లెన్సింగ్ పద్ధతులు, అంటే ఒకసారి క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే మంచిది. అలాగే అతి ముఖ్యమైనది చాలామంది నెగ్లెక్ట్ చేసేది ఒకటి ఉంది, టవల్స్. మురికి టవల్స్ని మీరు వాడకండి. చర్మానికి సరైనటువంటి క్లెన్సింగ్ జరగాలి అంటే మీరు మురికి టవల్ వాడారనుకోండి, మళ్ళీ డస్ట్ అక్కడికే చేరుకుంటూ ఉంటుంది. కాబట్టి సరైన క్లెన్సర్ వాడాలి, అంటే క్లీన్ చేసుకోవాలి. చర్మం పైన మురికి టవలు లేదా ఆ వాష్ క్లాత్ని ఉపయోగించడం వల్ల మొటిమలు మళ్ళీ ఏర్పడుతూ ఉంటాయి, దానిపైన డస్ట్ అంతా చేరుతూ ఉంటుంది. కాబట్టి మొటిమలు నివారించడానికి శుభ్రం చేసినటువంటి టవల్నే ఉపయోగించండి. అది కూడా కొంతమంది రబ్ చేస్తారు, రబ్ చేయకూడదు, డ్రై చేయాలి, ఇలాగ అద్దాలి. లేకపోతే అవి మళ్ళీ బ్యాక్టీరియాని కలిగించేటువంటి రిస్క్ ఉంటుంది, లేదా ఇన్ఫ్లమేషన్ వస్తుంది ఇట్లా రబ్ చేసినప్పుడు. ఆ తర్వాత అక్కడ ఓపెన్ అవుతుంది చర్మం, దాంతో ఇన్ఫెక్షన్ దాడి చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు పాటిస్తే మీకు మొటిమల సమస్య తగ్గుతుంది. ఒకవేళ అయినప్పటికీ కూడా ఈ మొటిమల సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఆ మొటిమలేనా, లేకపోతే ఏదన్నా ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నాయా, లేకపోతే పీసీఓడి లాంటి సమస్యలు ఏమైనా కంట్రిబ్యూట్ చేస్తున్నాయా అనేది చూసి దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి ఈ వీడియోని మిస్ కాకుండా ఉండాలంటే మీరు బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ ద్వారా ఆ విషయం తెలుస్తుంది. మీరు ఆ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అన్నిటికీ మించి ఈ వీడియో వల్ల మీకు ఉపయోగం ఉంది అని మీకు అనిపిస్తే లైక్ బటన్ క్లిక్ చేయండి, అంటే థమ్స్ అప్ బటన్ని. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది, ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe. Love you all. Subham.